సో, ఈ జీలకర్ర నీరు వల్ల లేకపోతే జీలకర్ర వల్ల కూడా ఏంటంటే ఒత్తిడనేది తగ్గుతుంది అంటున్నాం. ఎప్పుడైతే ఈ ఒత్తిడనేది బాగా తగ్గుతుందో ఆటోమేటిక్‌గా ఏంటంటే హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులర్ అవుతాయి. షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. సో, అంటే ఒక ఆహార నియమాలు పాటిస్తేనే మనకి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుందని కాదు. ఎప్పుడైతే ఒత్తిడిని కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకుంటున్నామో అప్పుడు మీరు 100% మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకన్నీ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఎవరికైతే ఇప్పుడు చిన్న పిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే డీహైడ్రేషన్ గాని 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ ఈ 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకేంటంటే కొంచెం ఏదైనా అరుగుదల ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తిన్న దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా జీలకర్ర, వాము 2 వేయించేసి పౌడర్ చేసుకొని ఒక సీసాలో పెట్టుకున్నారనుకో వాళ్ళు ప్రొద్దుట మీరు ఉప్మా చేసినా లేకపోతే మధ్యాహ్నం కిచిడీ లాంటిది లేకపోతే ఉగ్గు లాంటిది ఏదైనా పెట్టినా సరే ఒక 2, 3 పించెస్ పెట్టినా కలిపి పెట్టినా సరిపోతుంది. లేదు అనుకుంటారు ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగా జీలకర్ర నీరు తయారు చేసుకుంటాం కదా! జనరల్‌గా అయితే ఇప్పుడు నేనేం చెప్పాను రాత్రి నానబెట్టుకొని ప్రొద్దుట తీసుకోవాలి అని చెప్పాను. సో, రాత్రి నానబెట్టుకొని ప్రొద్దుట తీసుకోవడం పెద్దవాళ్ళు అది చేస్తూ ఉంటారు. దానివల్ల మంచిగా షుగరు అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి అంటే కనుక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర లేకపోతే 1 టీ స్పూన్ వాము, జీలకర్ర, వాము కాంబినేషన్‌లో మీరు ఒక లీటర్ నీరు తీసుకొని ఆ లీటర్ నీరులో మరిగించేసి ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి. అప్పుడేంటంటే పిల్లలకి ఉగ్గు కలిపినా లేకపోతే సెర్లాక్ కానీ మీరు ఏదైనా పౌడర్స్ ఏమైనా కలిపినా లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసినా సరే ఈ నీరు వాడడం వల్ల ఏమవుతుందంటే మామూలు మంచినీళ్ళు బదులు ఈ నీరు వాడండి. ఈ నీరు వాడడం వల్ల పిల్లలకేంటంటే అజీర్ణ సమస్యలనేది ఉండదు. మంచిగా అరుగుదల అనేది ఉంటుంది. గ్యాస్ అనేది ఫార్మ్ అవ్వదు. అలాగే మోషన్ అంటే మలబద్ధకం అనేది లేకుండా విరోచనం కూడా మంచిగా సాఫ్ట్‌గా అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది. సో, అందుకని ఏంటంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా సరే జీలకర్ర అనేది వాడొచ్చు. బట్ దాన్ని మితంగా అంటే 1 చెంచా, 2 చెంచాల వరకు. పెద్దవాళ్ళనుకో ఇప్పుడు ఈ జీలకర్ర నీరు ఎవరు చేసుకుంటారు? ఏం చేస్తారు? ఇదంతా ఉందనుకో మీరు కళ్ళెదురుగుండా పెట్టుకోండి ఒక టేబుల్ మీద. పెట్టుకున్నప్పుడు మీరు భోజనం అయిపోయిన తర్వాత ఒక 2, 3 చిటికళ్ళు మీరు తీసుకొని నమిలి వాటర్ మింగేసినా సరిపోతుంది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే అరుగుదల మంచిగా ఉంటుంది. ఎవరికైతే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలుంటాయో, మేము కొంచెం తింటేనే పొట్ట ఫుల్ అయిపోతుంది. లేకపోతే కనుక కొంచెం మంచిగా ఉండి ఎక్కువగా తిన్నా సరే ఏంటంటే ఈ బ్లోటింగ్ అనమాట. తేన్పులు కానీ, కడుపుబ్బరం కానీ ఇటువంటి సమస్యలనేది రాకుండా ఉంటుంది. సో, బట్ ఈ జీలకర్ర నీరు కానీ, ధనియాల నీరు కానీ మనం ఏది తీసుకున్నా సరే ఏదైనా కంటిన్యూయస్‌గా చేయాలి. సో, నేను ఈరోజు ఒక్కరోజు జీలకర్ర నీళ్ళు తాగాను నాకేది కాలేదు అంటే అలా కాదు. మనం ప్రతిరోజు కూడా జీలకర్రని ఏదో నీరు రూపంలో కానీ, లేకపోతే కనుక పౌడర్ రూపంలో కానీ, మజ్జిగ రూపంలో కానీ మీరు ఎలా తీసుకున్నా సరే రెగ్యులర్‌గా ఒక అలవాటు కింద పెట్టుకున్నారనుకోండి, దాదాపు జీర్ణకోశం సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గించుకోగలుగుతాం. సో, ఇది ఇప్పుడు